సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే మగాడివైతే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. గతంలో సీఎం రేవంత్ చాలా సందర్భాల్లో మగాడివైతే అంటూ మాట్లాడారన్న కేటీఆర్ అదే సవాల్ను పదే పదే విసురుతున్నానంటూ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ కథన భేరీ సన్నాహక సమావేశంలో ఏమన్నారో కేటీఆర్ మాటల్లోనే విందాం. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి గ్రేటర్ వాసుల కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు కరీంనగర్ రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన ప్రారంభించారు. అల్వాల్లోని టిమ్స్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. దాదాపు 11.3 కిలోమీటర్ల పొడవు గల 6 లేన్లతో ఈ కారిడార్ను నిర్మించనున్నారు. సికింద్రాబాద్ ప్రాంత వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరి కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయం కలగనుంది. దీంతో హైదరాబాద్ రామగుండం రహదారికి మార్గం సుగమం కానుందని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కారిడార్ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతవాసులు కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం కానుంది. ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 24 సీట్లను జనసేనకు కేటాయించారు. ఇక బీజేపీతో పొత్తు, అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సర్దుబాటు తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలు మకాం వేశారు.